మృగశిర కార్తె రాని వచ్చింది. వాతావరణం 45 డిగ్రీల సెల్సియస్ ఉన్న ఉష్ణోగ్రత మృగశిర కార్తె మొదలు కావడంతో చల్లని రుతుపవనాలు మొదలయ్యాయి. బాణుడి నుంచి ఎండలు బగబగా మండడంతో శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో ఏటా మృగశిర కార్తె నాడు తప్పనిసరిగా చేపలు తినడం ఆనవాయితీగా వస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపల మార్కెట్లన్నీ కిక్కెడిసిపోయాయి. అసలు మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తినాలి, తింటే దేనికి మంచిది? దీనిపై మరింత సమాచారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామిరావు అందిస్తారు. ఉత్సాహంగా ఉల్లాసంగా మృగశిర కార్తె రానే వచ్చింది. మొత్తానికి అంటే సూర్యుడి నుంచి బగబగ ఎండల నుంచి కార్తె అంటే మృగశిర కార్తె కూడా ఇవాటి నుంచి కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. కానీ ఔషధం అంటే మనిషి నుంచి ఎండలకు కూడా ఎండ తీవ్రతతో కూడా మనిషిలోని మొత్తం రోగ నిరోధక శక్తిని కూడా తగ్గించడానికి ఇక్కడ చేపలు ఈరోజు స్పెసిఫిక్గా చేపల కూర కూడా తింటారు. చేపలు కూడా తింటే ఔషధ శక్తి కూడా బాగా పెరుగుతుందని కూడా అంటే ఆనవాతులుగా వస్తున్న నేపథ్యం కనపడుతుంది. మొత్తానికి ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అంటే ఇక్కడ జనాలు కూడా ఇక్కడ చేపలు ఇలా మృగశిర కార్తె రావడంతో కూడా ఇక్కడ చేపలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అక్కడ చేపలు కొనడానికి కూడా బారులు తీరుతున్న జనం కూడా కనపడతా ఉంది. అక్కడ ఆ చేపలు చూసుకొని ఇక్కడ చూడొచ్చు. ఈ కార్తె రావడంతోనే కూడా చేపలు అమ్మే వాళ్ళకు కూడా కొనే వాళ్ళకు కూడా ఇవాళ రేటు చూడకుండా కూడా ఇవాళ చేపలు కూడా అమ్ముతున్న క్రమం కూడా కనపడతా ఉంది. మొత్తానికి ఇక్కడ చూసుకుంటే మనోళ్ళు అంటే మన ఇక్కడ అంటే కొనేవారు కూడా చాలా ఉత్సాహంగా కూడా ఈరోజు చేపలు కొనుగోలు చేసి కూడా మృగశిర కార్తె నుంచి కూడా ఇవాళ ఉల్లాసంగా అంటే ఎండలు బగబగ సూర్యుడి నుంచి కూడా ఎండ తీవ్రతను తట్టుకొని ఇవాళ అంటే వర్షాధారణ కూడా ఇవాళ తొలకరి చిరు జల్లులను కూడా ఇవాళ మృగశిర కార్తెలో కూడా రావడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇక్కడ చేపలు విక్రయించేదారు ఉన్నాడు. ఇవాళ చెప్పండి అన్న, ఇవాళ చేపలు అసలు ఇవాళ స్పెసిఫిక్గా చేపలు ఎందుకు తినాలి అని? అమ్మ న్యూస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు, మృగశిర కార్తె శుభాకాంక్షలు అండి. మురకశీల అంటాము. ఈ చేపలు ఈ రోజు ప్రత్యేకత ఎందుకంటే ఆయాసం ఉబ్బసం ఉన్న ఏదైనా వ్యాధి ఉన్న వాళ్ళకు ఇది తింటే ఈ సంవత్సరం అంతా రాదని ఒక నమ్మకం. అందుకే బతిని సోదరులు చేప మందు ప్రసాదం చేస్తారు. ఈ మృగశిర కార్తె మనతో ఎండలు కూడా పోతాయి. ఈ దీన్ని ఏమంటారు, చేపల్ని మన గంగా దేవత అంటారు. గంగమ్మ పడే సూచనలు ఉంటాయి కాబట్టి అందుకే ఈ మృగశిర కార్తెతోని ఎండలు క్లోజ్ అవుతాయని మన యొక్క తెలంగాణ వాసుల అంటే అప్పుడు ఈ మాసంతోనే గత నెల కంటే ఈ నెల చేపలు ఇట్లా ఇప్పుడు మీరు అంటే కొంటున్నారు కదా, ఇవాళ రేట్ ఎట్లా ఉంది? అసలు నార్మల్ రేట్ అండి, చాలా నార్మల్ రేట్ ఉంది. అంత పెద్ద పెంచే గదే 150 రూపాయల కేజీ, అంతకంటే ఎక్కువ అమ్ముతలేరు. అంటే ఇంకా మరేంటి ఇవాళ చేప దీని ప్రత్యేకత అసలు తినవలసిన అవసరం ప్రత్యేకత అంటే ఒకటే అండి, ఇవాళ మురకశీల కాబట్టి తింటే మంచిది. మన తెలంగాణలో ఇది ఒక సర్వసాధారణం. మృగశిర తింటే చేపలు తింటే వాళ్ళకు ఉబ్బసం వ్యాధి ఆయాసం కూడా రాదని చాలా నమ్మకం. ఇక మొత్తానికి చూసుకుంటే మృగశిర కార్తెలో కూడా చిరు జల్లులు అంటే ఇది నాంది. ఇప్పుడు తొలకరి జల్లులతో కూడా ఈ మృగశిర కార్తె తొలి రోజు శరీరం ఆరోగ్యాలతో కూడా ఎండలు మండిపోతుంది. ఇంకో మన విక్రయదారుని చేపలు ఎందుకు మీరు ఇక్కడ ఇప్పుడు ఇవాళ ఎందుకు కొనుగోలు చేస్తూ ఉన్నారు? అసలు దీని ప్రత్యేకత ఏంటిది? అసలు ప్రత్యేకత ఏంటంటే వాస్తవం ఏంటంటే మృగశిర అనేది ఒక ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరం. అయితే దీనివల్ల ఏంటంటే మనం చేపలు ఈరోజు తినవాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరు దయచేసి చేపలు తినాలి, అర్థం చేసుకొని. ఎందుకంటే ఇవాళ రోజు ఎక్కువ ఉంటుంది, అయినా మనం తింటే పిల్లలకు కానీ ఆరోగ్యం, పెద్ద మనుషులకు కానీ ఎవరికైనా దీనివల్ల చాలా ఉపయోగం. దానివల్లనే ఈరోజు మృగశిర అని చెప్పబడింది. ఓకే, మరి ఇప్పుడు ఇవాళ అమ్మేవారు ఉన్నారు. అమ్మ, ఇవాళ చేపలు ఎన్ని అయ్యాలి అమ్ముడు పోయాయి ఇక్కడ మీకు? 2 క్వింటాలు అమ్మిన. రోజు 50-60 కిలోలు. మంచిగా ఉన్నది. ఇవాళ మొత్తానికి చూసుకుంటే కూడా చేపలు ఇవాళ మృగశిర కార్తె కూడా ఇవాళ రావడంతో కూడా చేపలు ప్రతి ఒక్కరూ తినాలి. అంటే శరీరంలోని ఉష్ణోగ్రతలను కూడా రోగ నిరోధక శక్తిని కూడా తగ్గిపోయి చేపలు తింటే కూడా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ అంటే ఆరోగ్య పరిస్థితుల వల్ల కూడా అంటే చేపలు తినడం ద్వారా దాంట్లో విటమిన్స్ కూడా ఎక్కువ ఉండటంతో కూడా
కనపడుతుంది. మరి మొత్తానికి అయితే ఇవాళ మృగశిర కార్తీ కూడా ఇవాళ స్టార్ట్ కావడంతో కూడా ఇవాళ ఆనవాతులు అంటే చేప మందులు కావచ్చు, అంటే వెనకడ నుంచి అంటే దరిదాపుగా పూర్వీకుల నుంచి కూడా వస్తున్న సాంప్రదాయ సిద్ధంగా కూడా ఇవాళ చేపలు తింటున్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి అమ్మని ఉత్సాహంగా